ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అనేది అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అయితే ఇదే సాంకేతికతను కొంతమంది సమాజంలో అలజడులు సృష్టించడానికి, మతాల మధ్య చిచ్చులు పెట్టడానికి వాడుకోవడం అనేది తీవ్ర ఆందోళన కలిగిస్తోందని చెప్పుకోవాలి. సోషల్ మీడియాలో ముఖ్యంగా ఫేస్‌బుక్ వేదికగా 'ఫ్రమ్ హెవెన్ టు ఎర్త్' అనేటువంటి ఒక పేజీలో హిందూ దేవీ దేవతల్ని అత్యంత అవమానకరంగా చూపిస్తూ కొన్ని వీడియోలను అప్‌లోడ్ చేయడం జరిగింది వాళ్ళు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి తయారు చేసినటువంటి ఈ వీడియోల్లో హిందూ సమాజం ఎంతో భక్తితో కొలిచేటువంటి శివుడు, విష్ణువు, హనుమంతుడు, రాముడు ఇలాంటి దేవుళ్ళని తక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం జరిగింది. చాలా మూర్ఖత్వంగా చేస్తున్నారు. అంటే యేసుక్రీస్తు శివుడితో ఫైట్ చేస్తాడు, యుద్ధంలో ఓడిస్తాడు, విష్ణుమూర్తిని ఓడిస్తాడు ఆయన, హనుమంతుడిని ఓడిస్తాడు. అంటే అవసరం లేనటువంటివి ఈ సమాజంలో విద్వేషాన్ని రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో క్రియేట్ చేశారని అర్థమవుతుంది. సో విష్ణువు పెద్ద పెద్ద ఆయుధాలు విసురుతూ ఉంటే వాటిని జీసస్ క్రైస్ట్ ఇట్లా చేత్తో ఆపేసి పక్కకు తోసేస్తూ ఉంటాడు. రివర్స్‌లో కూడా మీరు చేసుకోవచ్చు వీడియోలు కావాలంటే. ఇక్కడ ఏ మతాన్ని హైలైట్ చేశారు, ఏ మతాన్ని తక్కువ చేశారు అనేది కాదు. కావాలని పనిగట్టుకుని జనాలకు ఆ ఫీలింగ్‌ని క్రియేట్ చేయడం అనమాట. సో అలాగే హనుమంతుడిని జీసస్ క్రైస్ట్ ఓడిస్తున్నంతగా 50కి పైగా యానిమేషన్ కార్టూన్ వీడియోల్ని సృష్టించి ఈ ఛానల్లో పెట్టడం కలకలం రేకెత్తిస్తుంది. అంతేకాకుండా హిందూ దేవతలకి యేసుక్రీస్తే తండ్రి అనే విధంగా కొన్ని వింత ప్రచారాలను కూడా ఇందులో జోడించారు. ఇంకా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. వినడానికి ఎంతో హాస్యాస్పదంగా, విచిత్రంగా, అసంబద్ధంగా ఉన్నటువంటి అంశాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హిందూ సమాజంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత అనేది క్లియర్గా వ్యక్తమవుతుంది. సాంకేతికతతో సృష్టించినటువంటి మత ఉద్రిక్తతల యొక్క కుట్ర చూస్తే వీటిని ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో వీటిని గుర్తించడం అనేది జరిగింది సోర్స్. ప్రస్తుతం అక్కడ బలవంతపు మోసపూరితమైనటువంటి మత మార్పిళ్ళకి వ్యతిరేకంగా కఠినమైన చట్టాలు అక్కడ ఇప్పటికే అమల్లో ఉన్నాయి. గత కొంతకాలంగా ఆ ప్రాంతంలో వేలాది మంది గిరిజనులు తిరిగి తమ పూర్వీకుల యొక్క ధర్మమైన హిందూ మతంలోకి ఇప్పుడిప్పుడే వాళ్ళు రావడం మొదలుపెట్టారు. బస్తరు, జష్పూర్ ఇలాంటి నగర ప్రాంతాలకు చెందినటువంటి రాజకుటుంబాలు, ప్రజాప్రతినిధులు ఈ పునరాగమన కార్యక్రమం కోసం పెద్ద ఎత్తున మద్దతు ఇస్తూ గిరిజనులు తిరిగి తమ సొంత గూటికి చేర్చేటువంటి కార్యక్రమంలో వాళ్ళు బిజీ ఉన్నారు. సో ఈ సానుకూల వాతావరణం నెలకొన్నటువంటి సమయంలో అక్కడ జరుగుతున్నటువంటి మత మార్పుల యొక్క నిరోధాన్ని దెబ్బతీయడానికి కొంతమంది ఈ విధమైనటువంటి కుట్రలకి తెరలేపారా అనేటువంటి అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. అమాయక గిరిజనుల్ని భయపెట్టడానికో, ప్రలోభ పెట్టడానికో ఈ డీప్ ఫేక్ వీడియోల్ని ఆయుధంగా వాడుకుంటున్నారనేటువంటి ఆరోపణలు కూడా చాలా క్లియర్ కట్గా వినిపిస్తున్నాయి. హిందువులకి కానీ క్రైస్తవులకి మధ్య కొన్ని అనవసరమైన ఘర్షణలు సృష్టించి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అలజడి రేకెత్తించడమే ఈ వీడియోలో వెనుకున్నటువంటి ప్రధాన లక్ష్యం అని చెప్పుకోవచ్చు. ఈ ఉదంతం మీద స్థానిక హిందూ సంస్థలతో పాటు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ప్రతినిధులు రాయ్పూర్ పోలీసులకి వాళ్ళు అధికారికంగా ఇప్పటికే ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద వాళ్ళు ఇప్పటికే చెక్ చేస్తున్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వెంటనే స్పందించారు. మతపరమైనటువంటి మనోభావాలను దెబ్బతీసేందుకు, ఉద్రిక్తతను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినందుకు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 299 కింద ఎఫ్ఐఆర్‌ని నమోదు చేయడం కూడా జరిగింది.